అందరికీ నమస్కారం. తమ్ముడు ప్రభు ఇంకొక మెడికల్ షాప్ని చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్లో మంచి సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఇది రెండో బ్రాంచ్. ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసే ప్లాన్ ఉంది ప్రభు? మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి మంచి వ్యాపారాభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఈరోజు దుర్గా మెడికల్స్ సెకండ్ బ్రాంచ్ మన ప్రభు గారిచే ఈరోజు రెండవ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. వీరు ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని, వీరి మెడికల్ షాపులు చైన్గా కొనసాగాలని కోరుకుంటారు. ఈరోజు చిత్తూరు బస్టాండ్ ఆవరణంలో దుర్గా మెడికల్స్ అనేది ఓపెనింగ్ కార్యక్రమము. ప్రొపరేటర్ ప్రభు గారు, దీని ఓపెనింగ్ మాజీ శాసనసభ్యులు దోమలపాటి రమేష్ గారు అందరూ కలిసి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ మెడికల్ స్టోరు మదనపల్లిలో హోల్సేల్ నేను అడిగి కనుక్కున్నాను ప్రభు గారిని. హోల్సేల్ ధరలకే ఇక్కడ మందులు అమ్మబడుతుంది. బీదా సాదాకు చిత్తూరు బస్టాండ్లో ప్రయాణికులకు వచ్చిన వాళ్ళకు కూడా తక్కువ రేట్లతో మెడికల్స్ ఇచ్చి మంచి క్వాలిటీ మందులు ఇచ్చి ముందుకు సాగుతామని చెప్పారు. ఇది బాగా జరగాలని, అది తక్కువ రేట్లకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా తమ్ముడు, ఆత్మీయుడు, అందరితో కలుపుకోలు ఉండే వ్యక్తిత్వం ఉండే మా ప్రభు శ్రీ దుర్గా మెడికల్స్ బ్రాంచ్ రెండో బ్రాంచ్ స్థానిక చిత్తూరు బస్ మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్లో ప్రారంభోత్సవానికి అతిగా చేయటం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ బ్రాంచ్ నీరుగొట్టపల్లిలో అనతి కాలంలోనే ప్రజలకు తగిన మందులు ఇస్తూ, తక్కువ రేట్లకు మందులు ఇస్తూ, ప్రజలకు సేవ చేస్తూ అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుని మా ప్రభు ఇప్పుడు రెండో బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇక్కడ చిత్తూరు బస్ స్టాండ్కి అందుబాటులో ఉండే వాళ్ళకి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన మంచి ధరలకి, తక్కువ ధరలకి ప్రజలకి సర్వీస్ ఇస్తూ దినదినాభివృద్ధి చెందాలని చెప్పి శ్రీ దుర్గా మెడికల్స్ అదేవిధంగా ఇంకా కొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఇచ్చి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున, కుటుంబ నాయకుల ద్వారా అందరి తరఫున కూడా ప్రభువుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శ్రీ దుర్గా మెడికల్స్ తమ్ముడు ప్రభు దంపతులు ఇది రెండవ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. మొట్టమొదటిది టమాటో మార్కెట్ యార్డ్ ఎదురుగా అక్కడ ఫస్ట్ది ఓపెన్ చేయగా ఇప్పుడు రెండో బ్రాంచ్. భగవంతుడు తమ్ముని కుటుంబానికి ఎల్లవేళలా ఆశీర్వదించి ఇంకా ఇలాంటి బ్రాంచ్లు మదనపల్లిలో ఇంకా 10 బ్రాంచ్లు మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేయాలని, ఎందుకంటే మదనపల్లి జిల్లా అయినప్పటి నుంచి కూడా బయట నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ నివసించాలని, ఎందుకంటే ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది కాబట్టి, ప్రముఖ ఆర్సీల్స్ దగ్గర, ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ అమ్మవారి టెంపుల్ దగ్గర కాబట్టి ఇటు బెంగళూరుకు వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జనాభా కూడా జిల్లా అయినప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువ వచ్చి నివసించే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ హాస్పిటల్ కావచ్చు, మెడికల్ స్టోర్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఇక్కడ మదనపల్లికి అనుకూలత ఉంది కాబట్టి తమ్ముడు ఇంకా శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా మదనపల్లి నియోజకవర్గంలో 10 బ్రాంచ్లు ఏర్పాటు చేసి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభినందనలు సార్. మొన్న జరిగిన సంఘటన మదనపల్లి కాకుండా ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారి ఒక చీకటి రోజుగా మారిపోయింది సార్. ఆ సంఘటనని టీడీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని అయితే ఏమి చేయాలో దాన్ని అయితే సక్రమంగా నెరవేర్చారు సార్. ఇలాంటి సంఘటన ఇంకో చోట జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు ఇంకా ఏం తీసుకుంటారు సార్? నేను ఆ రోజు ఆ పాప మృతదేహం చూస్తానే నాకు కూడా అనిపించింది, ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు. ఎందుకంటే కళ్ళారా చూస్తానే నాకే కంటతడి వచ్చి డెసిషన్ అయితే ఇమ్మీడియట్ గా ఉండాలని అటు హోమ్ మినిస్టర్ని కావచ్చు, అటు మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి గురించి కావచ్చు, అదేవిధంగా మా పార్టీకి సంబంధించి పెద్దలతో, అదేవిధంగా మా దైవ సమానులైన చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి తీసుకుపోయాను. ఎంతసేపటికి కూడా మాకు ఒకటే, ఎందుకంటే ఇంకో రోజు ఇటువంటి గంజాయి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఇటువంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఎవరికైనా బిడ్డ కావచ్చు, రేపు వాళ్ళకయింది, రేపు నాకు కావచ్చు, రేపు ఇక్కడ ఉండే వాళ్ళకి కావచ్చు.
చిన్న బిడ్డల మీద ఎవడైతే అత్యాచారం చేస్తే వెంటనే మన ఏ విధంగా అయితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారో ఇంకా డబుల్ యాక్షన్ తీసుకోవాలని. ఎందుకంటే పక్కనే యోగినాథ్ చూశారు మీరు, ఉదాహరణకు పక్క రాష్ట్రం 24 hours కాదు, ఆడ 1 hourలోనే డెసిషన్ వస్తుంది. ఆ విధంగా ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా బిడ్డ అనేదే కోరిక. అందులో భాగంగానే నేను ఆ రోజు ఉండి అందరూ, ఎందుకంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలకు దండం పెట్టాలి. ఎందుకంటే ఆ బిడ్డను మీరు తీసుకొని పోతే మేము క్షమించము, మీరు వాడిని తీసుకొచ్చి మా ముందరే ఊరేళ్ళు అన్నారు. వాని టైం బాగుండి ఇంకా పోలీసు వాళ్ళు తీసుకున్నారు, లేదంటే వాడు అక్కడే ఇదయ్యేవాడు. కాబట్టి దీన్ని ఇంకా దగ్గరలో వాళ్ళను కూడా మన చంద్రబాబు నాయుడు సీఎం గారి దగ్గరికి, అదే విధంగా లోకేష్ గారి దగ్గరికి, అదే విధంగా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా సోమవారం నుంచి అపాయింట్మెంట్ పెట్టున్నాను. తీసుకుపోయి వాళ్ళ కుటుంబానికి తగు విధంగా ఏ విధంగా న్యాయం చేయాలో ప్రభుత్వం నుంచి అన్ని చేపిస్తాం. నిన్న వైసీపీ వాళ్ళు చెప్తారే శవ రాజకీయాలకు వచ్చినట్టు మిథున్ రెడ్డి కావచ్చు, నిసార్ అహ్మద్ కావచ్చు, తిప్పారెడ్డి కావచ్చు, వాళ్ళ ఇంటికి పోవాలని అనేక ప్రెజర్లు చేసినారు వాళ్ళ బంధువులను. ఏదో ఫంక్షన్ హాల్ కాడికి ఓపెనింగ్కి వచ్చి ప్రభుత్వం ఏం చేయలేదు, ఏదో 25 లక్షలు డిమాండ్ ప్రభుత్వానికి అంటా ఉన్నారు. ఏదైనా శవ రాజకీయాలు ఎందుకయ్యా చేసేది? ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించింది, ప్రభుత్వం పోలీస్ వ్యవస్థనంతా దింపింది. పోలీస్ వ్యవస్థ హ్యాట్సాప్, ఎందుకంటే బ్రహ్మాండంగా చేసినారు. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరు ఊరికే లేనిపోని మీ రాజకీయాల కోసం చిన్న బిడ్డలు బలైంటి, చిన్న బిడ్డను మానవత దృక్పథంతో కూడా లేకుండా మీ పార్టీ వాళ్ళు వచ్చి మెయిన్ రోడ్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఆ రోజు మేము ఒకటే, మీరేమన్నా ఆ బిడ్డ దగ్గరికి వచ్చి మేము ఆడే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నా నేను. మీరు మానవతా దృక్పథంతో ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఇంటికి రాకుండా రోడ్లో జనాలు ఉండారని ఏదో శవ రాజకీయాల కోసం మీరు అట్లా చేసేది పద్ధతి కాదు. ఇంకన్నా మానుకోండి, అభివృద్ధికి అడ్డుపడద్దండి, ఇటువంటి చిల్లర పనులకు అడ్డుపడద్దండి. ఎందుకంటే మన మదనపల్లి నియోజకవర్గం అనేది ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తుంది. లేకపోతే ఇంత స్వచ్ఛందంగా మన అనేక సంఘాలు కావచ్చు, అనేక ఉద్యమకారులు, అనేక మంది మహిళలు, అదేవిధంగా మన చాలా మంది వచ్చి ఆ ధర్నాలో పాల్గొనడం, ఎక్స్పెషల్లీ మీడియాకు కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ మదనపల్లిలో ఉండే న్యూస్ను రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత స్పీడ్గా ఈ డెసిషన్ జరుగుతుందనే దానికి మీడియా తెలిపిన దానికి కూడా మీడియాకు కూడా హ్యాట్సాప్. కాబట్టి ఇంకైనా మీరు వైసీపీ మానండి. ఎందుకంటే మీకు ఇచ్చింది 11 సీట్లే, ఇంకా రేపు పక్కన ఒకటి తీసేది వచ్చేది మీకు ఒకటే, గుర్తు పెట్టుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అభివృద్ధికి అడ్డుపడద్దండి. మీరేం చేసినారో చెప్పండి. లేదు మేమేం చేసినామా, మేము ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. మేము మదనపల్లికి ఏం చెప్పినాం, జిల్లా తెస్తామన్నాం. మీరేమన్నారు, జిల్లా లేదన్నారు. మా జిల్లా మేము తెచ్చుకున్నాం కదా, మా సీఎం గారు మా లోకేష్ గారు చెప్పారు కాబట్టి జిల్లా ఇచ్చినాం. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మాకు. ఈ మధ్యన ఎస్పీ గారు, డిఐజీ గారు అనేక మంది అందరితో మీటింగ్ పెట్టుకొని ఉదయం పూట కూడా బస్సులన్నీ డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. దగ్గరలోనే 4 బైపాస్ రోడ్లు ఆనుకొని వేరే ట్రాఫిక్ అంతా డైవర్ట్ అయ్యేకి మెగా ప్లాన్ ఒకటి తయారవుతా ఉంది. కాబట్టి డెవలప్మెంట్కి సహకరించండి, ప్రజలకు సహకరించండి. రాజకీయం తర్వాత, రాజకీయాన్ని రాజకీయమే చెప్పాలా. ఇప్పుడు ఏం రాజకీయం ఉందంటే చెప్పండి. ఇప్పుడైనా ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, ఎలక్షన్ ఉందా? రేపు ఎప్పుడో మున్సిపాలిటీకి, పంచాయతీలు, ఎంపీటీసీలు ఉన్నాయి, అప్పుడు ఎలక్షన్ చేసుకుందాం. అంతవరకు కలిసి నడవండి. చిన్న బిడ్డల ఆత్మహత్యలన్నీ ఎత్తుకొచ్చేసి రాజకీయం పులిమేసి నిన్న మీ మిథున్ రెడ్డి ఏమో పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో ఇట్లా జరిగింది, 25 లక్షలు డిమాండ్ చేయాలా. ఇది మీ ప్రభుత్వంలో ఏమి ఇచ్చినారయ్యా? మీ ప్రభుత్వంలో ఒక యాక్షన్ అన్న తీసుకున్నారా? మొన్న జరిగినటువంటి డెసిషన్, మాకు 24 గంటలు జరిగిన డెసిషన్ మీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి? మీరే గంజాయి ప్రోత్సహించి, మీరే గంజాయిని అమ్మించి ఈరోజు మా మీద గంజాయి మీరు అమ్మిస్తున్నారు. తిరుమల వెంకన్న స్వామి పవిత్రతను, లడ్డూను మానం తీశారు మీరు. దేశవ్యాప్తంగా మీ గురించి చర్చ. ఇంకన్నా మారండి. ఎంతసేపు అధికారం శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలకు ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి అధికారం ఎప్పటికీ శాశ్వతం. ఈరోజు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క మా నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మా యువ నాయకులు నారా లోకేష్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు. దేశంలో ఇంకా బీజేపీ ప్రభుత్వం 30 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి ట్రిపుల్ ఇంజన్, డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్ లో పరిగెత్తాంది. ఇటువంటి సర్కారు ఇంకా 30 సంవత్సరాలు ఇదే ఉమ్మడి కూటము ఆంధ్ర రాష్ట్రంలో
ఇదే 30 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సైకోలు మీరంతా మారండి. చూసాము అంబటి రాంబాబు, ఏంది పిచ్చి వెక్కిళ్ళు, కొంచెమన్నా బుద్ధుందా? నువ్వు క్యాస్ట్ సమాజాన్ని తలదించుకునేట్టుగా చేస్తా ఉండవు. ఏదో మీకు జగన్మోహన్ రెడ్డి ఆడేమో పైన కూర్చొని కింద నలుగురిని పెట్టి రెడ్లు నడిపిస్తా ఉన్నాడు. వాళ్ళ ట్రాప్ లో పడద్దండి దయవుంచి. ఎందుకంటే ప్రజలు నిత్యం గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఒక పక్క చంద్రబాబు నాయుడు సార్, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క అభివృద్ధి పనులు, ఒక పక్క స్కీములు. ఈ దేశ చరిత్రలోనే ఇంత కష్టపడతా ఉండేది ఈ వయసులో ఎవరైనా ఉండారంటే ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మా యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు కూడా అదే స్పీడ్ లో ఇప్పుడు పరిగెత్తున్నాడు. కాబట్టి అభివృద్ధికి ఎవరు కూడా ఆటంకం కావద్దు, దయవుంచి చెప్తా ఉండా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి జరగాల, ప్రజలు నమ్మి ఓటేశారు. ఇంకైనా మీరు మాని వైసీపీ వాళ్ళు మీరు గమ్మునుంటే, ఎందుకంటే అభివృద్ధికి సహకరించండి, ప్రజలు ఒప్పుకుంటారు. నేను అప్పుడే చెప్పాను 11 ఈసారి వచ్చేది 1 అని. అది మాత్రం మీకు అది కూడా రాదు, ఇంక ఇట్లే పోతా అంటే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాటలు తగ్గించండి, పని చేయండి, ప్రజల్లోకి రండి. మేమేం చేయలేదో మీరు రండి, మేమేం స్కీములు చెప్పినాము మేమేం చేయలేదో రండి. మెగా డిఎస్సి ఇచ్చాం, బస్సులు ఫ్రీ ఇచ్చాం, మహిళలకు సిలిండర్లు ఫ్రీ ఇచ్చాం, అన్ని స్కీములు చేస్తానే పోతాను. ఇంకా పింఛన్లు దగ్గరలో రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఇంకేం స్కీమ్ చెప్పినాం అన్ని చేస్తా ఉన్నాం కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. ఎమ్మెల్యేలను కూడా కొందరు అదుపు తప్పుతుంటే మా యువ నాయకుడు 40 మందికి సీఎం గారు ఇద్దరు కంట్రోల్ తెచ్చి వాళ్ళకు కూడా అక్షింతలు వేసే పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే గారిని కంట్రోల్ చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ప్రజలు ముఖ్యం, మాకు ఎమ్మెల్యేలు కాదు. పార్టీ ఉంటే ఎమ్మెల్యేలు ఎంతమందినైనా తయారు చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మా సీఎం గారు మొన్నే చెప్పారు, మీరు చూశారు పేపర్లలో కూడా 40 మంది ఎమ్మెల్యేల పైన క్రమశిక్షణ ఉంది అని. ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు ఇట్లే ఉంటే 40 మంది మీద ఇన్ఛార్జీలు వేసే పరిస్థితి ఉందని ఆల్రెడీ క్లియర్ గా చెప్పినారు. పార్టీలో కూడా ఎందుకంటే చెడు చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితే లేదు. ప్రజలకు నష్టం కలిగించేవాడు ఎంతటి లీడర్ అయినా కూడా పార్టీ పక్కన పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ఎమ్మెల్యేలు కంట్రోల్కి వచ్చినారు, మంత్రులు చక పరుగులు ఎత్తిస్తా ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ అన్న తోడుగా అన్ని రకాలుగా మాకు సపోర్ట్ ఉన్నాడు. ఒక పక్క బీజేపీ ముందుకుంది. ఈ రాష్ట్రం ఇంకా 30 సంవత్సరాలు అభివృద్ధి అవుతూ ఒక పక్క రాజధాని మనకు హ్యాపీగా. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశే. అటువంటి ఆంధ్రప్రదేశ్ ను మొన్న పార్లమెంట్ లో పెట్టి బిల్లు చట్టం తెచ్చారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా రాజధాని తరలించకుండా వైజాగ్ ఒక పక్క డెవలప్ చేస్తున్నారు, ఒక పక్క కర్నూలు డెవలప్ చేస్తున్నాం, ఒక పక్క తిరుపతిని డెవలప్ చేస్తున్నాం, జిల్లాలు ఇచ్చినాం. ఇంకా త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉంది. ఇంకా 50 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. కేడర్ కూడా ఇప్పుడిప్పుడే అన్ని మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. కేడర్ ఎక్కడ కూడా దయ ఉంచి చెప్తా ఉండా, మీరు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇండ్లలో ఉండద్దు. మీకు ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్య వచ్చినా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు నిత్యం ప్రజల్లోనే గ్రీవెన్స్ నిర్వహిస్తా ఉన్నారు. మీకు ఈ దేశంలో ఏ పార్టీకి లేని స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలు కలవాలా, మంత్రులు కలవాలా. ఇక్కడ డైరెక్ట్ సీఎం గారు ఉన్నారు, సీఎం గారు కొడుకున్నారు. డైరెక్ట్ ఈ సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వేలకు వేల జనాలు అర్జీలు ఎత్తుకొని వస్తున్నారు. ఓపిక్గా మా లోకేష్ గారు మరియు ఓపిక్గా అన్ని అర్జీలు తీసుకొని అన్ని స్వీకరించి వాళ్ళు తగు పరిష్కారాలు చేస్తున్నాడు. ఇటువంటి ప్రభుత్వాన్ని వైసీపీ వాళ్ళు ఇంకైనా బుద్ధి, ఎందుకంటే మీరు ఎవరు డైరెక్షన్ లో పనిచేయద్దండి. మీరు ఒక సైకో డైరెక్షన్ లో పనిచేస్తా మాజీ మంత్రులంతా కూడా మీరు విచ్చలవిడిగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. మీకు లోకల్ బాడీ ఎలక్షన్లోనే శూన్యమైపోతారు. నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఒక సీటు రాదు. లోకల్ బాడీలు ఎక్కడ కూడా మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు 90% ఉమ్మడి ప్రభుత్వం పైన ఆధారపడి ఈ రోజు బాగా చేస్తా ఉండారని ఆధారపడి ఉన్నారు. ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే మాట ఇచ్చామో మాటకు కట్టుబడి అన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఇంకా ఆశీర్వదించండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క బీజేపీ ఉంటే ఇంకా 30 సంవత్సరాలు అన్న. అలాగే చూసినట్లయితే మొన్న జరిగిన సంఘటనలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్, అలాగే పోలీస్ వారి ఓర్పు, అలాగే ఇక్కడ ఉన్న మీ బలం అనేది అయితే పూర్తిగా తెలిసిపోయింది. ఎందుకంటే పోలీసులు అదుపు చేస్తున్నారా లేదా అని అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని నమ్ముకొని అయితే ఇక్కడ ప్రజలు అయితే గట్టిగా ఉన్నారు. మిమ్మల్ని నమ్మినట్లు మీరు ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారిని నమ్మినట్లు ఇక్కడైతే 24/7 పనిచేస్తున్న పాలనలో ఆ రోజు చెప్పిన మాట ఏదైతే ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగితే అదే చివరి రోజు అదే జరిగింది. దీనికైతే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందనలు తెలుపుతూ
ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు? మొన్న మీరు చూశారు, మహిళలు చంద్రబాబు సార్ ఫోటోను తీసుకొని రోడ్లంతా ర్యాలీలు చేశారు, పాలాభిషేకాలు చేశారు. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఇది నా విజయం కాదు, మదనపల్లి నియోజకవర్గ పుర ప్రజల విజయం. నేను ఓన్లీ బ్యాక్ మాత్రమే. ఇదంతా మదనపల్లి నియోజకవర్గ ప్రజల విజయం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ విజయం అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే మా సీఎం గారు చెప్పినట్టు ఒకరు 24 గంటలే టైము, ఇంకా స్పీడ్ మా లొకేషన్ ఇంకా 12 గంటలే మీకు స్టార్ట్ చేసేస్తాడు. గంజాయిని అరికట్టాలి. ఎందుకంటే ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, యువత ఎవరు గంజాయికి బానిస కావద్దండి, దయ ఉంచి. మేము మొన్ననే చెప్పాము ఎస్పీ గారికి కావచ్చు, డిఐజీ గారికి, సార్ మదనపల్లిలో ఎవడు గంజాయి తాగినా, గంజాయి అమ్మినా, ఎవడు డ్రగ్స్ కావచ్చు, అదే విధంగా దేనికి సంబంధించి అయినా మటకా కావచ్చు, ఎవడైనా ఆడినా మీరు ఎతకపోయి లోపల వేసేయండి, జైల్లో వేసేయండి అని చెప్పినాం. ఎందుకంటే నేను ఫోన్ చేసినా కూడా మీరు రిలీజ్ చేయొద్దండి సార్ అని చెప్పాము. ఎందుకంటే రేపు ఆ బిడ్డకు జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగచ్చు. కాబట్టి గంజాయి మీద అవేర్నెస్ క్యాంపులు పెట్టాలనున్నాం, ప్రతి కాలేజ్ తిరగాలని ఉన్నా. ఎందుకంటే మదనపల్లి జిల్లా అయింది కాబట్టి ఎక్కడ లేని వాసులంతా ఇక్కడ వచ్చారు. బయట నుంచి అక్కడ వీవర్స్, చేనేత కుటుంబాలు 50,000 మంది ఉన్నారు. అక్కడ కొంచెం ఎవరెవరి వల్ల డిస్టర్బెన్స్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, అక్కడ కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో మా కూటమి ప్రభుత్వం ఏరి పారేస్తాం. అదే విధంగా మా తరపున కూడా మేము దగ్గరలో ప్రతి దగ్గర అవేర్నెస్ క్యాంప్ పెట్టి మేము గట్టిగా యూత్ కు చెప్పబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అంటే ఐక్యత అనేది నిన్నటితో మదనపల్లిలో అయితే తెలిసి వచ్చింది. ఇదే ఘటనని హైదరాబాద్ లో ఒక జర్నలిస్ట్ అయితే పేరు పొందుతూ చెప్పారు, అక్కడ ఉన్న ఐక్యత మనకు ఎందుకు లేదని. ఈ ఐక్యత ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో ఒకేసారి ఉండటం వల్ల వచ్చింది. మన మదనపల్లి అంటే మర్యాద పూర్వక పల్లి, మళ్ళీ ఈ పూర్వ వైభోగం మళ్ళీ మన మదనపల్లికి వస్తుంది అన్న ఖచ్చితంగా. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గం అనేది ప్రశాంతత అయిన నియోజకవర్గం. మదనపల్లి ఎప్పుడు కూడా హత్యలు కానీ ఏదైనా మిగతా ఆగత్యాలు కానీ ఎప్పుడు పెద్దగా జరిగింది లేదు. ఏదైనా బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 1-2 జరిగిండొచ్చు కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరిగిందా. ఇటువంటి ఘటనను చూసి అక్కడ ఆ బిడ్డను చూసి మహిళలంతా కనీసం ఆ పాపను మేము పోస్ట్ మార్టం తీసుకుపోతామని 7:30కు పోయినా నేను, నాకే సాయంత్రం 6 అయింది. వాళ్ళని ఒప్పించలేని పరిస్థితి మాకు. ముఖ్యంగా ఎందుకంటే మాకు కావాల్సిన ప్రూఫ్స్ దొరకవు. ఆ పాపను పోస్ట్ మార్టం చేయకపోతే ఎవిడెన్స్ దొరకదు, అది మా సమస్య. ఇంత చేసి ఎవిడెన్స్ లేకపోతే కూడా ప్రాబ్లం అని వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి, ముఖ్యంగా కడప ఎస్పీ గారికి కూడా హ్యాట్సాప్ చెప్పాలా, ఒప్పించింది. అదే విధంగా మన సబ్ కలెక్టర్ మేడం ధైర్యంగా దిగింది. నేనే ఆశ్చర్యపోయా. అన్నిట్లోనూ ముందు స్పీడ్ వరుసలో ఉంది. తల్లిదండ్రులను ఒప్పించింది. పోలీసు బాగా పనిచేశారు. ముఖ్యంగా రెవెన్యూ ఎంఆర్ఓ గారు అక్కడే ఉన్నారు. పోలీసు వ్యవస్థ, అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం, ఇటు పార్టీ అందరూ కలిపి సమన్వయం చేసి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయాం. ఇంకెక్కడ కూడా ఇటువంటి జరిగితే కబడ్దారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కలిసినప్పుడు అయితే మదనపల్లికి ఏమి ఇవ్వాలో ఇస్తానని చెప్పేశారు, ఇంకా ఏమి ఇవ్వబోతున్నారు ఒక మాటలో ఏమన్నా చెప్పగలరా? అంటే మీ నవ్వులో తెలుస్తుంది ఇంకా చాలా ఉన్నాయని. ఒక 2 ఇప్పుడే చెప్పాను, ఔటర్ రింగ్ రోడ్స్ అన్ని త్వరలో రాబోతా ఉన్నాయి. మదనపల్లికి సపరేట్ ప్యాకేజ్ కూడా రాబోతా ఉంది. ట్రాఫిక్ సమస్య పూర్తిగా కంట్రోల్ చేస్తాం. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ పుర ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మీరు దయ ఉంచి మైనర్లకు బండ్లు ఇవ్వద్దండి. మైనర్లకు బండ్లు ఇచ్చి పోలీస్ శాఖ ఎక్కువ వర్క్ చేస్తుంది. ఎందుకంటే జిల్లాలో మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా దయ ఉంచి రోడ్ల మీదకి పిల్లలు పంపించద్దండి. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది నాకు ఫోన్ చేసి, సార్ మా పిల్లోడు బండి ఎత్తుకున్నాడు, అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే 4-5 కూడా ఇడిపించినాను. ఇంకా దయ ఉంచి మైనర్లకు బండ్లు, ఎందుకంటే బిడ్డలు ప్రాణాలు పోవాలంటే మీరు తప్పితే మైనర్లకు ఎటువంటి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వద్దండి. ఉండే బండ్లలో అందరికీ చెప్తున్న ద్విచక్ర వాహనదారులకు దయ ఉంచి డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్లు, మీ సేఫ్టీ మీరు ముఖ్యం, అది ఫస్ట్ గమనించండి. ఎందుకంటే ఈ బస్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంది. త్వరలోనే దీన్ని కూడా ప్రక్షాళన చేయబోతున్నాం. మదనపల్లికి ఫండ్స్ రాబోతున్నాయి, మదనపల్లికి రింగ్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్స్ రాబోతున్నాయి. మదనపల్లిని జిల్లా కేంద్రం, ఎందుకంటే మా చంద్రబాబు గారు చెప్పినట్టు రాష్ట్రంలో 20 జిల్లాలు పెంచాల్సిన పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఇచ్చిన ఘనత 2 జిల్లాలు మా సీఎం గారు మదనపల్లిని ఇవ్వడం,
అటువంటి మదనపల్లి మేము రాబో స్థానిక ఎన్నికల్లో మా సీఎం గారికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం అన్ని ఎలక్షన్లు. కాబట్టి మదనపల్లిని ఇంకా A1 గా డెవలప్ చేసి రాష్ట్రంలోనే మదనపల్లి అంటే ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చే విధంగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా మదనపల్లిలో ఎండలు అయితే విపరీతంగా ఉంటాయి. లాస్ట్ టైం అయితే మీరు చాలా అయితే చేశారు, కుండలు పెట్టి నీళ్లు పెట్టి. ఇప్పుడేం చేయబోతున్నారు? అదే కదా మాకు భగీరథుడు మాదిరిగా మా చంద్రబాబు గారు కుప్పంకు నీళ్లు ఇచ్చాడు, మంద్రి నివా ద్వారా మదనపల్లికి నీళ్లు వచ్చినాయి, పక్కన పొంగునూరు నింపినాం. అదే విధంగా పులివెందలకు కూడా వాటర్ ఇచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ వాటర్ గాని అందరి నివా కాలువ ద్వారా రాకన్నో నింటే ఈ రోజుటికి అందరము ట్యాంకులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడేది. ఎక్కడ పోయినా చుట్టుపక్కల పచ్చగా శ్యామలం కనపడతా ఉన్నాయి. ఈ ఘనత అంతా మా భగీరథుడు చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇంకా కొంచెం రోజులు చూసి మేము యూత్ అంతా కూడా అటు ఒక పక్క మజ్జిగ పంపిణీ కావచ్చు, ఒక పక్క వాటర్ సదుపాయం అన్ని కూడా ఖచ్చితంగా మదనపల్లిలో చేసి చూపిస్తామని ఈ సందర్భంగా. ఎందుకంటే మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు హోదాలు ముఖ్యం కాదు, మాకు నమ్మేది ఒకటే మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు లోకేష్ గారు. వాళ్ళు అధినేతలు, మేమంతా సైనికులు. మేము పార్టీలో వాళ్ళు ఏదైనా క్రమశిక్షణతో చెప్తే చేసే సైనికులు. మాకు పదవులు వద్దు, మాకు హోదాలు వద్దు, మాకు పార్టీ బాగుంటే మేము బాగుంటాం, ప్రజలు బాగుంటారని నినాదంతో పనిచేస్తున్నాం. కాబట్టి దేవుడు అనేవాడు ఉంటాడు. ఎందుకంటే వడ్డిచ్చోడు మనోడైతే యాడుంటే ఏముంది వడ్డిస్తాడు. కాబట్టి ఎప్పటికి కూడా ఆశపడే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఇచ్చినా మనం తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. తెలుగుదేశం పార్టీ కండవాతోనే కూడా చచ్చిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం కండవనే నా మీద వేయాలా, అదే నినాదంతో పనిచేస్తా ఉండా. ప్రజలకు మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా దయ ఉంచి నా దగ్గరికి రండి. నేను ముందే చెప్తా ఉండా, ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, పెద్ద పెద్ద ఇష్యూలు ఉన్నా పోలీస్ వారితో కూర్చొని సంప్రదించి చర్చలు జరుపుదాం. రెవెన్యూ సమస్యలు ఉన్నా చర్చలు జరుపుదాం. కానీ మీరు అక్కడ కొట్లాడుకోవడాలు, కత్తులు పెట్టి నరుక్కోవడాలు దయ ఉంచి చేయొద్దండి. ఏ సమస్య ఉన్నా కూడా ఒక తమ్ముని వలె, మీ బిడ్డ వలె నన్ను ఆశీర్వదించండి. రేపు మీ అందరికీ తోడుగా ఉంటా. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు మాత్రం దయ ఉంచి చేసుకోవద్దని మనస్ఫూర్తిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా.